భూమి మీద ఉన్నటువంటి ఏ మొక్క అయినా కూడా మనిషికి మేలు చేస్తుందనేది ఒక నానుడి ఉంది. కానీ ఈ మొక్కలు మాత్రం మనుషులను ఇబ్బందులకు గురి చేస్తాయి. పక్షులు దాని మీద కూర్చోవు, దాని ద్వారా ఆరోగ్య సమస్యలు వస్తాయంటూ కోనోకార్పస్ మొక్కలపైన రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ప్రచారం జరిగింది. ఇందులో వాట్సాప్ కావచ్చు, యూట్యూబ్ లో వచ్చినటువంటి వీడియోల ఆధారంగా అనేక వేల చెట్లను రాష్ట్ర వ్యాప్తంగా కొడుతున్నారు. అసలు దీనిపైన చైతన్యం చేయడం కోసం జన చైతన్య వేదిక ముందుకు రావడం జరిగింది. అనేక మంది ప్రొఫెసర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ప్రధానంగా ఈ మొక్క ఆ విధమైనటువంటి రాక్షస జాతి ఎందుకు ఈ విధంగా ఆ విధమైనటువంటి ప్రచారం జరిగిందని అనుకోవచ్చు? ఇది మొక్కల మాఫియా చేస్తున్న కుట్రగా భావిస్తున్నాను. మొక్కల మాఫియా గత 70 సంవత్సరాల నుంచి భారతదేశంలో కోట్లాది మొక్కలు నాటుతున్నట్టు అకౌంట్స్ చూపిస్తూ ఆచరణలో 2% మొక్కలు కూడా బతకకుండా ఉన్న పరిస్థితి చూస్తున్నాం. కానీ కోనోకార్పస్ వచ్చిన తర్వాత అది ఎక్కడ వేసినా, ఎలాంటి నిర్వహణ లేకపోయినా, నీరు పోయకపోయినా అది బ్రహ్మాండంగా పెరుగుతా ఉంది, పెద్ద ఎత్తున పెరుగుతా ఉంది, మంచి పచ్చదనాన్ని అందిస్తా ఉంది. కానీ మళ్ళీ మరుసటి సంవత్సరం మళ్ళీ మొక్కలు నాటాలంటే వాళ్ళకి స్థలం కావాలి. ఆ స్థలం లేదు. ఆ స్థలం అంతా కోనోకార్పస్ తో నిండుంది. కాబట్టి ఈ కోనోకార్పస్ అనేది ఒక పిచ్చి మొక్కగా, ఒక పిచ్చి కుక్కగా ప్రచారం చేసి దాని ద్వారా వాటిని నరికేస్తే అక్కడ ప్లేస్ ఉంటుంది. మళ్ళా మనం మొక్కల మాఫియా కొనసాగించవచ్చు, దాన్ని వ్యాపారంగా మార్చుకోవచ్చు, కోట్లాది రూపాయలు పొందవచ్చు అనేటువంటి దుర్బుద్ధితో కొన్ని సోషల్ మీడియాలో ఇలాంటి పెట్టారు. వాటికి ఎక్కడ ఆధారం లేదు. ప్రపంచంలో ఏ మొక్కైనా కూడా దాని యొక్క సహజ లక్షణం పగలు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ వదలటం. పచ్చగా ఉన్న ప్రతి మొక్క పనిచేస్తుంది. ఇది ఇంకా ఎక్కువ చేస్తుంది. ఇది ఎక్కువ చేస్తుందని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో ప్రొఫెసర్ ఏఆర్ రెడ్డి గారు గత 10 సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేసి నిరూపించి ఆ పరిశోధన పత్రం ఇంటర్నేషనల్ మ్యాగజైన్ లో పబ్లిష్ అయిన పరిస్థితి. ఇక్కడ ఇంతమంది సైంటిస్టులు దీని యొక్క గొప్పతనం చెప్తూ ఉంటే ఏమాత్రం శాస్త్రీయ భావాలు లేని వాళ్ళు, కేవలం రాజకీయాల్లో పైకొచ్చిన వాళ్ళు. అదే సార్, అంటే ప్రధానంగా మనం చూస్తే ఈ ప్రచారాన్ని మొన్నటి వరకు వాట్సాప్ గ్రూపుల్లోనూ, మనం యూట్యూబ్ షార్ట్స్ లోనూ అక్కడిక్కడ చూసేవాళ్ళం. కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది రాజకీయ నాయకులు దీనిపైన ప్రచారం చేయడం, ఇవన్నీ చూస్తుంటే అసలు ఏమనుకోవచ్చు? అసలు అంటే వాళ్ళు దీని పట్ల అవగాహన ఉండి మాట్లాడుతున్నారా, లేరని మాట్లాడుతున్నారా, ఎట్లా ఉంది? కేవలం అవగాహన లేకుండా మాట్లాడటం. ఆ మాట్లాడేది కూడా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు చైర్లో ఉండి శాసనసభ జరుగుతున్నప్పుడు దీని మీద ఒక పిట్ట వాలదు, ఇది ఇస్తుంది, ఇది కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది అని ఒక అశాస్త్రీయమైన విషయాన్ని ఆయన చెప్పడం బాధాకరం. వారు ఒకసారి శాస్త్రజ్ఞులతో మాట్లాడాలని, వారి ఆధ్వర్యంలో శాస్త్రజ్ఞులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ యొక్క ఫలితాలని, పరిశోధన యొక్క ఫలితాలని గమనించిన తర్వాత మాట్లాడమని, అప్పటి వరకు ఆంధ్ర తెలంగాణలో ఈ చెట్లను నరకటం అనేది వెంటనే ఆపాలని చెప్పని కోరుతున్నాం. ఆపకుండా కొనసాగితే జనచైతన్య వేదిక సుప్రీంకోర్టుకు వెళ్లి ఈ మొక్కల్ని రక్షిస్తుంది. ఇటీవలనే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఎవరైనా ఒక మొక్కని లేక ఒక చెట్టుని నరికితే అది మనుషుల్ని నరికినట్టుగానే భావించాలి. ఒక చెట్టును నరికితే 1 లక్ష రూపాయలు పెనాల్టీ వేయాలని చెప్పని తీర్పిచ్చింది. ఆ తీర్పుని అమలు చేయాలని కోరుకుంటున్నాను. అది కాకుండా 2000 సంవత్సరంలోనే వాటా చట్టం అనే ఒక చట్టాన్ని తెలుగు రాష్ట్రాల్లో అమల్లోకి వచ్చింది. ఆ చట్టాన్ని ఉపయోగించి ఎవరైనా మూఢనమ్మకాలతో ఇలాంటి చెట్లను నరుగుతూ ఉంటే వారి మీద శిక్ష విధించాలని, వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పని కోరుతున్నాం. సార్, అదే విధంగా మనం చూస్తే జీహెచ్ఎంసీ పరిధిలో అనేక పార్కుల్లో, రోడ్ల సైడ్ చాలా నాటారు. రోడ్డు మధ్యలో, సెంటర్ మీడియంలో జీహెచ్ఎంసీ కూడా చాలా ఫిర్యాదులు వస్తున్నాయి వీటికి సంబంధించి అని అధికారులు అంటున్నారు. వాళ్ళకి మీరు ఏం సూచిస్తారు అధికారులకు? అంటే ఈ ఫిర్యాదులు రావడానికి కారణం ఏంటంటే ఈ సోషల్ మీడియాలో చూసి ఈ అనవసరమైన ప్రచారాన్ని నమ్మి ఫిర్యాదు చేయడం జరుగుతా ఉంది. గుంటూరు నగరంలో దాదాపు 1,00,000 మొక్కలు డివైడర్ల మధ్య నాటారు. కానీ ఆ డివైడర్లు 3-4 అడుగుల వెడల్పులో ఉండేవి డివైడర్. ఒక్క డివైడర్ కూడా చిన్న క్రాక్ కూడా ఇవ్వలేదు. అంటే అర్థం ఏంటి? ఈ మొక్క భవనాలని పగలగొట్టుద్దనో, కింద భూగర్భంలో ఉన్న పైప్ లైన్లు పగలగొట్టుద్దనో వాస్తవం కాదు. అట్నే డివైడర్ మధ్య నీరు పెద్ద ఉండదు. ఆ నీరు లేని ప్రాంతంలో కూడా ఈ మొక్క బతుకుతా ఉంది. దుబాయ్లో, సౌదీ అరేబియాలో ఎడారుల్లో నీరు లేదు, అక్కడ బ్రహ్మాండంగా పెరుగుతా ఉంది. వాళ్ళ సమాజంలో 20% మొక్కలు ఈ దుబాయ్ మొక్కలే, ఈ కోనోకార్పస్ మొక్కలే. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒక శాస్త్రీయ కమిటీని వేసి ఆ కమిటీ రిపోర్ట్ను ఆధారం చేసుకుని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పని, అప్పటి వరకు
కోనోకార్పస్ మొక్కల్ని నరకటం ఆపాలని చెప్పని కోరుతున్నాం. అంటే ప్రధానంగా ఏ మొక్క కూడా ఆ విధమైనటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి ఈ మొక్కలపైన ఉన్నటువంటి అపోహలు తొలగాలంటే ప్రత్యేకంగా ప్రభుత్వం ఒక కమిటీ వేయాలి. ఆ కమిటీ వేసి కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగానే ముందుకెళ్లాలి. ఇప్పటికే అనేక స్టడీస్ చెప్తున్నాయి కోనోకార్పస్ మొక్క చాలా మంచిది, ఎలాంటి ఇబ్బంది ఉండదు, చాలా కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ వదులుతుంది. అదేవిధంగా ఈ అపోహల నుంచి పబ్లిక్ కూడా బయటికి రావాలి, శాస్త్రీయ స్టడీస్ ను గమనించాలి తప్ప వాట్సాప్ల్లో యూట్యూబ్లో వచ్చినటువంటి వాటిని నమ్మవద్దు అనేది ప్రధానంగా జనచైతన్య వేదిక సూచిస్తుంది. దాంతోపాటు కొంతమంది మొక్కల యొక్క పెంపకం గాని అదేవిధంగా దానిపైన వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఈ విధంగా మాఫియాగా మారడం వల్లనే ఈ చెట్ల కొట్టివేత అనేది జరుగుతుందనేది అనుమానాన్ని అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. కెమెరా పర్సన్ రవితో రాము 10 టీవీ హైదరాబాద్.